మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో విద్యా సంస్థల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యా మౌలిక సదుపాయాల మెరుగు పరిరక్షణపై ప్రత్యేక దృష్టి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. కౌడిపల్లి మండలం తుమ్కి మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల బీసీ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను, తెలంగాణ రాష్ట్ర గిరిజన బాలికల మినీ గురుకులం, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ బాలుర అప్గ్రేడ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను సంబంధిత ప్రిన్సిపాల్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని రెసిడెన్షియల్ గురుకులాలలో విద్యార్థులకు అందుతున్న విద్యా మౌలిక సదుపాయాల పరిరక్షణపై ప్రత్యేక దృష్టితో ఈ తనిఖీలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. తరగతుల గదుల్లో విద్యార్థులు చదువుతున్న తీరును ఈ సందర్భంగా వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారి వెంట ఆయా విద్యా సంస్థల ప్రిన్సిపాల్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. మనకి గురుకులాలు ఉన్నాయో, సో బీసీ వెల్ఫేర్ కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి, ఎస్సీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ కానివ్వండి, మైనార్టీ వెల్ఫేర్ కానివ్వండి, వేరే అదర్ జనరల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, సో అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మొత్తం అన్ని ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటాం. టోటల్ కూడా ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఎన్ని టాయిలెట్స్ ఉన్నాయి, ఎన్ని బాత్రూమ్స్ ఉన్నాయి, ఇంకా కొత్త టాయిలెట్స్, కొత్త బాత్రూమ్స్ కట్టడానికి స్పేస్ ఏమైనా ఉందా, సో ఎంతమందికి కార్డ్స్ ఉన్నాయి, ఆ కార్డ్స్ ఎక్స్ట్రా కార్డ్స్ ప్రొవైడ్ చేయడానికి ఎంత స్పేస్ ఉంది, సో అదేవిధంగా ఎన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ఎన్ని డార్మెటరీస్ ఉన్నాయి, రెసిడెన్షియల్ బ్లాక్స్ ఎన్ని ఉన్నాయని ఒక మొత్తం కాంప్రిహెన్సివ్గా మొత్తం అంతా కూడా వెరిఫై చేసి, ఇన్స్పెక్షన్ చేసి కూడా మనకి పంపించమని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ వెరిఫై చేసి, ఇన్స్పెక్షన్ చేసి ప్రభుత్వానికి పంపించినాక తర్వాత ఏంటంటే ఎన్ని సదుపాయాలు ఉన్నాయో ప్రభుత్వానికి తెలిస్తే, సో ఇంకా ఎంత మెరుగైన సదుపాయాలు ఏమేమి మనము ప్రొవైడ్ చేయొచ్చు అనేసి కూడా ఒక కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్ ప్లాన్ అనేసి ఆనరబుల్ సీఎం గారు అన్ని గురుకులాలకు అన్నిటి కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.